అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నోటి కమ్మగా రుచిగా ఎగ్ ఫ్రై నేను చేసే విధానము ఏ విధంగా చేస్తాను అనేది ఈరోజు మన వీడియో అనమాట. గుడ్లన్నీ పగలగొట్టి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే పోసుకొని దాని అంతా బాగా కలిపి పెట్టుకున్నాను. పై మీద బాండ్లీ పెట్టి బాండ్లీలోకి ఈ విధంగా తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేశాను. దాని తర్వాత జీలకర్ర వేశాను. అవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు కొద్దిగానే వేసానండి. ఎందుకంటే మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి మరి ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది, తినే కష్టం అన్నట్లుగా. అవన్నీ కూడా వేగిన తర్వాత ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అందులోకి వేశాను. ఎర్రగడ్డ ముక్కలు తొందరగా వేగిపోవాలంటే తగినంత ఉప్పు కూడా అందులో వేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ మొత్తానికి అంటే ఫ్రైకి సరిపడా ఉప్పు ఇదిగోండి టేబుల్ సాల్ట్ ఈ విధంగా అందులోకి వేశాను. పొడి ఉప్పు వేస్తేనే బాగుంటుందండి, రాళ్ళు ఉప్పు వేస్తే కరగదు కదా, దానికనే ఈ మొత్తం బాగా వేయించుకున్నానండి. సన్నని మంట మీద ఈ రకంగా దోరగా వేయించుకున్నాను. వంట చేసేటప్పుడు మంట కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో ఏ రకంగా మంట పెట్టుకోవాలనేది. ఇప్పుడైతే సన్నని మంట మీద ఈ విధంగా దోరగా వేయించుకున్నాను కదా, ఇందులోకి మనం ఏదైతే కోడిగుడ్లు పగలగొట్టేస్తానో పెట్టుకున్నామో అదంతా కూడా ఆ మిశ్రమాన్ని ఇందులో పోసేసానండి. ఇప్పుడు కాసేపు ఒక 2-3 నిమిషాలు ఈ రకంగా వదిలేశాను. దాని తర్వాత ఈ రకంగా చిన్నగా కలుపుకుంటే బాగుంటుంది. మనము ఆ సొన పోసిన వెంటనే గబగబా కలిపేస్తామనుకోండి, అది ఒక రకంగా నీసు వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. దానికని ఈ రకంగా ఇదంతా కూడా బాగా వేయించుకోవాలండి. సన్నని మంట మీద దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదంతా వేగి పొడి పొడి అయిన తర్వాత తగినంత కారము, పసుపు ఇదిగోండి ఈ విధంగా 2 వేసాను. దాంతోపాటు కొత్తిమీర కూడా వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద బాగా వేయించుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన ఎగ్ ఫ్రై ఏ విధంగా ఉంది అనేది మా వారు తిని చూసి చెప్తారండి. తన మాటల్లో విందామా? ఏమండి శ్రీవారు? ఏమండి శ్రీమతి గారు చేసిన ఎగ్ ఫ్రై ఎలా ఉందో తిని చూసి చెప్తే సంతోషిస్తాం. బాగుందా బాగాలేదా మొహమాటం లేకుండా చెప్పండి. ఎక్సలెంట్, సూపరు, ఎమ్మీగా చెప్తున్నాను. 100% మార్క్స్ కంటే కూడా 110 మార్క్స్ ఇచ్చు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వాళ్ళకి రసమన్నంతో పాటు ఎగ్ ఫ్రై కూడా వడ్డిస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.